కానీ రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కులకు సంబంధించో, లేదంటే రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులకు సంబంధించో మాట్లాడినటువంటి కేంద్ర పెద్దలు కావచ్చు, లేదంటే వాళ్ళని క్వశ్చన్ చేయనటువంటి రాష్ట్ర పెద్దలు కావచ్చు. కానీ అప్పులు తెచ్చుకునే దాంట్లో మాత్రం వీళ్ళు పరిగెడుతున్నారు, వాళ్ళు అలాగే అప్పులు ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. రెడీ అవ్వడం ఉంది. గడిచిపోయిన సంవత్సరంలో 1,50,000 కోట్ల వరకు అప్పులు రాష్ట్రానికి చేశారు. కానీ చేసిన అప్పులు ఏమైనాయి అంటే సమాధానం చెప్పే పరిస్థితి ఎవరి దగ్గర లేదు. రాష్ట్రానికి ఏమైనా చేశారా అంటే చేసింది ప్రతి నెల ఫస్ట్ తారీఖు పింఛన్లు ఇవ్వడం తప్ప ఇంతవరకు ఒక్క హామీ కూడా నెరవేర్చిన పాప అయితే పోలేదు. జీతాలు కూడా రాని పరిస్థితి అండి. ప్లీజ్ నోట్ దిస్. ఇవాళైతే జీతాలు ఎంప్లాయీస్ అయితే హ్యాపీగా ఉన్నారు. కొంత జీతాలు రాని పరిస్థితి అంటే ఏంది? జీతాలు ఇవ్వలేదా? లేకపోతే 30 ధర 1 ధర ఎక్కడ ఇచ్చారండి? చాలా జీతాలు ఎప్పుడు అలో లక్ష్మణ్ చూస్తా ఉన్నారు. ఆఖరికి ఈ పింఛన్లు 4,000 పింఛన్ కాదు, మామూలు పెన్షన్దారులు కూడా పెన్షనర్స్ పార్టీని కూడా పెట్టారు. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి కావాల్సింది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు జనాలకు పింఛన్ ఇచ్చే టైంకి జీతాలు మాత్రం టైంకి చాలాసార్లు డిలే అయిందండి. మీరు నమ్మకపోతే ఉద్యోగులు లైన్లో తీసుకోండి. ఇప్పుడు 100% లేట్ అవ్వచ్చు సార్. ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగులకి ఫస్ట్ తారీఖు జీతాలు పడ్డాయి అంటే రాష్ట్రం సుభిక్షంగా ఉన్నట్టేనా? రాష్ట్రం గురించి మాట్లాడలా, అడ్మినిస్ట్రేషన్ వైస్ ఇట్ షోస్ ద కెపబిలిటీ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్. ఐఎమ్ నాట్ ఎనీ నెగిటివ్ ఫీలింగ్స్ అబౌట్ బొగ్గన్ గారు ఆర్ నెగిటివ్ ఫీలింగ్స్ ఎగనెస్ట్ కేశవ్ గారు ఆర్ సంబడి పూర్ణ రోసే గారు లేకపోతే ఇంకొకళ్ళు యనమల గారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఎవరు అందరూ పరిచయస్తులే కదా నాకు. అందరూ ఉద్యమాల్లో ఒకప్పుడు కేశవ్ గారు పాల్గొన్నారు. మిగతా సమాచారం కావాలంటే బుగ్గన్ గారు ఇచ్చారు. మన సమైక్య ఆంధ్ర సమయంలో కానీ లేదా మన రాష్ట్ర హక్కుల విషయంలో కానీ మేము దాంట్లో రెస్పెక్ట్ దెమ్ అదర్వైజ్. బట్ వాళ్ళ రాష్ట్ర పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. తెచ్చుకున్న ఆక్సిజన్ మీద ఎప్పటికప్పుడు సిలిండర్ తెచ్చుకుని ఆక్సిజన్ నడిపించుకుంటున్నారు. ఇది కొత్త కాదు. ఇంతకుముందు చిన్న సిలిండర్ తీసుకురావచ్చు, ఇప్పుడు పెద్ద సిలిండర్ తీసుకురావచ్చు. ఇది బాగుండాలంటే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుండాలంటే ఖచ్చితంగా మన కేంద్రం మనకి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వాలి రైట్ రాయల్ గా. ఎందుకు తెచ్చుకోవట్లేదండి? అదే అప్పులు మాత్రం కేంద్రం అప్పులు ఇవ్వడానికి కూడా ముందుకు వస్తా ఉంది. ప్రతి మంగళవారం బాండ్లు వేల వేస్తున్నారు, వేల సంఖ్యలో అప్పులు ఇస్తున్నారు. చికెన్ గున్యా, డెంగ్యూ, ఎవరికి వణుకుడు ఎవరికి? అందరికీ. రాష్ట్ర పాలకులు గత 10 సంవత్సరాల నుంచి ఇదే వణుకుడు. ఇప్పుడు పాలకులు ఎవరైనా సీట్లు మారారండి, విధానాలు మారు. ఇప్పుడు కక్షాదింపు వద్దన్నారు. ఇప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కక్షాదింపు చేశారు. ఇప్పుడు ఆ రోజు ఆయనకేం బుక్కులు లేదు, ఆయనకి అంతా డైరెక్ట్ ల్యాప్టాప్ అనుకుంటా. ఈయనేమో రెడ్ బుక్ పెట్టుకున్నారు. రాష్ట్రం యొక్క ప్రథమ ఇప్పుడు నేను తప్పు చేసిన శిక్షించొద్దని నేను అన్నాను. ప్రథమ ప్రాధాన్యత ఏంటండి? విభజన హామీలు హక్కులు కావాలి. దాని గురించి మాట్లాడతాం అనేసి ఇవాళ ఆ రోజు రంగనాయక్ గారని పెద్ద ఆవిడ మీద పోలీసు నోటీస్ ఇస్తే ఇవాళ పోస్ట్ చూడండి మీరు పెట్టాను, ఇలా చేయటం తప్పని చెప్పి మాట్లాడాను. అలాగే కొంతమంది నా మీద అనుచితంగా అసహ్యంగా కూడా బూతులు తిట్టినారు. ఎక్సెన్సర్ సాఫ్ట్వేర్లో ఒక ఉన్నతమైన పొజిషన్ అతను అమరావతి యాత్రకు వస్తే కొట్టి చంపండి రాళ్ళతో అని చెప్పి పిలిపించాడు. ఇది దేనికోసం? వీళ్ళు ఒక కులగజ్జి, అలాగే ఇంకో కులగజ్జి బ్యాచ్ అమరావతికి మద్దతు ఇస్తున్నాడు, వీడి సంగతి చూడండి ఇంకో బ్యాచ్. వీళ్ళ మీద నేను పోలీస్ కేసు పెడితే రఘురామకృష్ణరాజు గారి పెద్దలు, ఆయన మా ఎంపీగా ఉంటే ఆయనకు పంపించాను. ఆయన వాట్సాప్లో వాళ్ళకు కూడా ఉంటుంది. తర్వాత చెప్పాను, మంచి పంపించానని చూడండి. తర్వాత కూడా మాట్లాడాను. కానీ మా కేసు గురించి పట్టించుకోండి. మనుషులు వీళ్ళ పెద్దల కుటుంబాలు వాళ్ళ మీద బూతులు తిట్టితేనే కేసులు పెడతారా? మీకు వ్యక్తిత్వాలు లేవా? మీరు మనుషులు కాదా? మీకు ఆత్మగౌరవం ఉండదా? ఏమండి, మీకు ఆత్మగౌరవం ఉండదా? ఖచ్చితంగా మాట్లాడటం, దుర్భాషలాడటం కాదు తెచ్చి అసభ్య కారుకోతలు ఎవరు చూసినా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సింది. కానీ అది సెలెక్టివ్గా ఉంటాయా? మీరు గత 30 సంవత్సరాలు చూస్తున్నారు. పోనీ ఈ ఎలక్ట్రానిక్ మాధ్యమం వచ్చి ఈ మధ్య ముందు కూడా ఏ రోజున అసభ్యంగా ఒక్క మాట మాట్లాడాను నోటముటండి. నా చేతులు చీల్చేశారు. ఎవరండి? ఏ యాత్రప్పుడు జరిగిందండి? ఎందుకు నేను బయట చెప్పలేదు? మీకు అర్థమైంది కదా, మొత్తం రక్తం మీకు చూపించాను కదా, ఎందుకు చెప్పలేదు? రాష్ట్రం కోసం, అమరావతి సహా అన్ని ప్రాంతాలు బాగుండాలని ఉద్దేశంతో. వాళ్ళ పక్కన అమరావతిని అసలు బూతులు తిట్టినాళ్ళు, దుర్మార్గున్నాళ్ళు వాళ్ళ పక్కనే స్టేజ్ మీద కనపడుతున్నారు. ఏం చేయమంటారు? సరే, అమరావతి పునఃప్రారంభ పనులు చాలా అట్టాసంగా చాలా మంచిగా బాగానే చేశారు, బాగానే ఉంది. తర్వాత దానికి సంబంధించి మరలా 30-40 వేల ఎకరాలు సేకరణ అంటున్నారు. రైతులు దీనికి సంబంధించి హ్యాపీగా ఉన్నారా అంటే 44,000 ఎకరాలు
ఆల్రెడీ 34,000 ఎకరాలు ప్లస్ 4,000 కాదు, గతంలో సేకరించింది 34,000 ఎకరాలు. 2,800 ఎకరాలు ఇంకా ఇవ్వలేదు రైతులు కొంతమంది. ఎందుకంటే వాళ్ళు 4,800 గజాలు అమ్మేసుకుందామనంట కొంతమంది బ్యాచ్ ఉన్నారు. అందులో కొంతమంది నిజాయితీ ఉండవు, కొంతమంది వాళ్ళు 4,800 గజాలు అమ్మేసుకుందామని బ్యాచ్, సెపరేట్ బ్యాచ్ ఉన్నారు. చాలా పెద్ద ధనవంతులు ఉన్నారు, 5 కోట్ల వాళ్ళ సంగతి నేనేం మాట్లాడు అని ఉద్దేశించి నేను అడుగుతున్నా. అది 34,000 కాదు, 29,804 మంది రైతులు అనుకుంటా. దాంట్లో ప్రభుత్వ భూమి మొత్తం కలిపి 54,000 ఎకరాలు. 34,000 ఎకరాలు సేకరించింది, 34,000 ఎకరాలు సేకరించింది, 20,000 ప్రభుత్వ భూమి, మొత్తం కలిపి 54,000 ఎకరాలు. ఇప్పుడు మరలా 40,000 ఎకరాలకి భూసేకరణ అంటున్నారు. సేకరించారంటే మళ్ళీ ఇంకో 6,000-7,000 ప్రభుత్వ భూమి తక్కువ ఉంది, అక్కడ 50,000 ఎకరాలు, దాదాపు 1,04,000 ఎకరాలు. దీని మీద నేను ఆ ప్రాంతాల్లో మొన్న 5 రోజుల క్రితం వెళ్ళి వచ్చాను. వాళ్ళ ప్రజాభిప్రాయం ఏంటని చూసుకుంటే నేను ఎంత అన్యాయం ఎంత పెట్టకూడదు కదా అని అనే మాట మొదటగా నేను మాట్లాడినా సరే, అక్కడ తిరిగి వచ్చిన తర్వాత రోడ్డు మీద ఉన్న వాళ్ళు తప్పితే, రోడ్డు మీద ఉన్నప్పుడు ₹1,00,000 కొట్టిననే ఉంటుంది, ఒక చోట భూమి తేడా ఉండొచ్చండి. 80 30 లక్షలు 70 లక్షలు కొంటూ ఉండొచ్చు. 80-90% భూములు వెనకమాలు ఉంటాయి. 90% మంది రైతులు 90% మంది రైతులు ఇవ్వడానికి ఒప్పుకుంటున్నారండి. సత్యాన్ని మీరు గ్రహించాలి. సరే, 40,000 ఇవ్వడానికి ఒప్పుకుంటున్నారు. ఓకే, మీరు కొన్ని నిజాలు హరాయించుకోవడానికి కనుక కొంతమంది ఉన్నా అమర్సింగ్ అబౌట్ అక్కడ ఏంటనేది లేదు వాళ్ళకి. కానీ ఏంటంటే అక్కడ ఉన్న పాత రైతులు ఉన్నారు చూసారు, ఇవాళ వరకు వాళ్ళకి ఎక్కువ మంది గీతలు తప్ప భూమే తెలియదు. నమ్ముతున్నారా మీరు? 11 ఏళ్ళు అయింది రైతులు భూమి ఇచ్చి అక్కడ 34 ఎకరాలలో ఎవరి భూమి ఏంటో కూడా గీతలకి ఇవాళ తప్పితే వాళ్ళు ఐడెంటిఫై చేసి అత్యధికు లేని పరిస్థితి. వాళ్ళు క్రోధంగా ఉన్నారు, అందరూ కాదు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారితో సరి చెప్పినట్టున్నారు, మన చుట్టుపక్కల పెంచితేనే ఇది బాగా పెరిగేదని చెప్పినట్టున్నారు. ఇప్పుడు వాళ్ళ భూమి ఐడెంటిఫై చేయడం, రోడ్లు వేయటం ఇప్పుడు వర్క్ నడుస్తుంది. ఐ థింక్ విత్ ఇన్ 1 year ఆ కార్యక్రమం అవుతుందని అనుకుంటున్నారు. అదైతే కనుక బట్ రైతులు అంటే నేను పర్యాటన గురించి మాట్లాడతాను. మనకి గొప్ప నగరం కావాలి, దానికి రోడ్స్ ప్రణాళికల ప్రకారం ఖచ్చితంగా ఒక 100 feet రోడ్ వేయండి. ఆ ఇచ్చిన వాళ్ళకి నిజంగా కొంత భూ సమీకరణ చేసి ఆ ల్యాండ్ ఇవ్వండి, ఏదైనా చేయండి. మొత్తం ప్రభుత్వం తీసుకుని దాంట్లో నాకు అభ్యంతరకరమైన అంశం ఏంటంటే, నేను బెంగళూరు రియల్ ఎస్టేట్తో మాట్లాడాము, ఇది ప్రభుత్వ ప్రకటన మాట్లాడింది, ప్రభుత్వ ప్రకటనగా వచ్చింది. అంటే అధికారులు లేదా మంత్రులు ఇచ్చిన ప్రకటనగా వాళ్ళు ఎక్కువ పీస్ ఆఫ్ ల్యాండ్ కావాలంటున్నారు. అందుకని అంటే వాళ్ళకి గతంలో 1000 గజాలు ఇచ్చారు, ఇప్పుడు వీళ్ళకి ఇంకా ఎక్కువ కావాలి. ఎస్టేట్ కోసం కనుక వ్యాపారం చేసేటైతే మంచిది కాదండి. ఇక ఎయిర్పోర్ట్ కి మిగతా వాటికి కావాలనుకుంటే గన్నవరం ఎయిర్పోర్ట్ ఎక్స్టెండ్ అవ్వదు, అక్కడ ఉండి పక్కన. ఎందుకని మా సోదర సమాలు వడ్డే గారు అంటున్నారు, రెస్పెక్ట్ హిమ్ అదర్వైజ్. కానీ అమరావతి ఎవడు రాజధాని పుస్తకావిష్కరణ కూడా వారే అటెండ్ అయ్యారు. డిస్పైట్ దట్ హానెస్ట్ అండ్ డెడికేటివ్ ఆయన కాబట్టి ఆయన గౌరవిస్తానండి. కానీ నేను అడుగుతున్నాను, దానికి ఖచ్చితంగా ఒక కాంప్రహెన్సివ్గా ప్రణాళిక కావాలి, ఒక మంచి రాజధాని కావాలి. కానీ దాంట్లో ఉపాధి కల్పించకపోతే బబుల్ బర్స్ట్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఉపాధి కల్పించాలి, ఉపాధి కల్పన మీద దృష్టి పెట్టాలి. సమాంతరంగా హిందూపురంతో పాటు అంటే అక్కడ ఎంప్లాయ్మెంట్ ఉంటేనే జనం వస్తారు. మీకు అర్థం, ఇన్స్టిట్యూట్స్ వస్తున్నాయి. అందువల్ల కొన్ని ఇప్పుడు హైదరాబాద్ గట్టిగా మీరు కట్టారా,